Dr. Narayana Group of Institutions and I Create Degree College 100% placement మీ భవిష్యత్తుకి మాది భరోసా. సో ఇప్పుడు మరి ఎలా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి, మీరు గవర్నమెంట్ టీచర్, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? లేదంటే ముందు అయితే మామూలుగా సెలవులలోనే నేను నా షార్ట్ ఫిల్మ్ చేసుకుంటాను. మిగతా టైంలో కరెక్ట్ టైం టు టైం ఒక డెడికేటెడ్గా 2.5 నేను జాయిన్ అయిన 2.5 ఏళ్ళనే ఉత్తమ ఉపాధ్యాయుడు అనే దానిలో నా ఐటెం రాయడం జరిగింది. అంటే అంత హార్డ్ వర్క్ చేసేటోళ్ళు మేము. వాస్తవంగా చాలామంది పిల్లల్ని ఆర్బీసీలో డే బై డే పిల్లలకు హోమ్ సిక్ కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్ చేసేటోని 120 మంది డ్రాప్ అవుట్స్ని తీసుకొచ్చి జాయిన్ చేసినాం. వా పిల్లలు అంటే చాలా హార్డ్ వర్క్ చేసేది. వర్షంలో కూడా పిల్లలకు అంటే ఈ చదువు మీద ఉన్నటువంటి గొప్పతనం మోటివేట్ చేసి, తల్లిదండ్రులను మోటివేట్ చేసి పిల్లలను తీసుకొచ్చేది. అట్లా బాగా హార్డ్ వర్క్ చేసేది. అట్లా మమ్మల్ని గుర్తించి అప్పుడు ఉన్నటువంటి మంత్రిని ఆర్డీఓ గంగారాము సార్ అప్పుడు పిలిస్తే సుమిత డాబరా గారు ఉండే, పిలిచి మాతో ప్రోగ్రామ్ చేయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రీసెంట్గా కూడా నేను మన ఈ గంజాయి మీద ప్లస్ ఓటు మీద ఇవన్నిటి మీద గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాటికి రాసి చేయడం జరిగింది. అట్లా సెలవులు ఉన్నప్పుడు ఈ షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంకా నేను స్ప్రెడ్ అవ్వాలి, నా నటనా ప్రపంచాన్ని విస్తరించుకోవాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు సెలవు పెట్టుకోవడం జరిగింది. అట్లా మీకు ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ఈవెన్ ఎమ్మెల్యే గారు కూడా అప్పుడప్పుడు స్కిట్ చూసి ఆనందపడి పర్ఫామ్ చేయమని అడిగి మిమ్మల్ని కొంచెం పుష్ చేసి ఇలాంటివన్నీ ఉండవు కదా? నా డైలాగులు కూడా చెప్పేటోళ్ళు. ఫోన్లీ నా డైలాగ్ చెప్తాను, ఇది మంచిది ఒకసారి ఆ డైలాగ్ చెప్పాలి అంటే ఇట్లా చాలామంది నాకు ఇప్పుడు కులం, మతం, ఈ హోదా ఇవన్నిటితో సంబంధం లేకుండా చాలామంది కాల్ చేస్తారు, ప్రేమ మాట్లాడతారు. ప్లస్ ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా వల్గర్ లేకుండా కనెక్ట్ అయినది. ఆ మాటలు ఇంటి ఏదో వాళ్ళకి ఆనందం కలుగుతుంది, ఆయన చేతులు చూస్తే ఏదో ఆనందం కలుగుతుంది, ఆ భావం వాళ్ళు ఫిక్స్ అయినారు. అందుకోసం కొందరు అంటారు, నువ్వు లుంగి పట్టుకొని కనిపిస్తే నవ్వుతావు అని అంటారు. ఇంక అంతకంటే ఏం కావాలండి ఒక ఆర్టిస్ట్కు. కాబట్టి అందుకే ఇది అంటే నాకు తెలిసి నా గొప్పతనం ఏమి లేదు ఇలా. మా అమ్మ నాన్న ఏ జన్మలో చేసుకున్న పుణ్యము ఇలా నేను వాళ్ళ కడుపులో పుట్టి నన్ను నవ్వడం కోసమే ఆ భగవంతుడు ఇక్కడికి పంపిండేమో అని అనిపిస్తుంది. ఇంతమంది ఆశీస్సులు, ఇంతమంది ఆనందం చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకోసమనే నా జీవితంలో అంటే నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నవ్వించాలి, ఆ నవ్వించేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలి. పైనున్న నా కళ్ళ ముందు లేకపోయినా పైనున్న మా అమ్మ నాన్న ఎప్పుడు వాళ్ళ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటాను. ఈ జర్నీ మొత్తంలో ఎప్పుడు మిమ్మల్ని అంటే ఇప్పుడు కామెడీ అంటే మీకు కొంచెం సెక్షువల్ బేస్డ్, జెండర్ని తక్కువ చేసి లేదంటే ఒకరు వేసి డబుల్ మీనింగ్లు, డబుల్ డోసేజ్ బాగా ఉంటుంది, డబుల్ మీనింగ్ డోసేజ్ ఇలాంటివి ఎప్పుడు మిమ్మల్ని అట్రాక్ట్ చేయలేదా? బికాజ్ వ్యూస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివి. నేను వ్యూస్ కోసమో లేకపోతే సంపాదన కోసమో ఇవి స్టార్ట్ చేయలేదు. నేను చెప్పాను ముందే మీకు, నా తల్లి ఏ భాష అయితే నేర్పించిందో ఆ భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఈ ప్రపంచానికి ఇంకా గొప్పగా చూపెట్టాలన్నటువంటి సంకల్పంతో నచ్చినటువంటి వాడిని. కాబట్టి ఇక్కడ నేను వల్గర్గా ఉండాలి, ఇంకోలు వినేసేటర్లు వేసి ఆనందపడాలి, ఇంకోలు ఏమో చేసి అది కాదు అట్లా ఎప్పుడు నేను ఆలోచించలేదు. నవ్వుతే చాలు, నేను చేసే కాన్సెప్ట్ వల్ల నవ్వాలి, అది ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండద్దని మాత్రమే అనుకుంటుంది, అంతే. సో మీరు మొదలైన జర్నీకి ఇప్పటికీ చూసుకుంటే చాలా దూరం వచ్చారు, ఇంకా లాంగ్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీ ఫ్యూచర్ ఎప్పుడైతే సినిమాల్లోకి ఎంటర్ అయ్యారో మీ ఫ్యూచర్ కనిపిస్తూ ఉంది. ఎక్కడైనా తెలియని ఒక అహంకారం, ఒక గర్వం ఇలాంటిది ఎప్పుడు మీ లోపల ప్రవేశించిందని మీరు ఎప్పుడు అనుకోలేదా? లేదండి, ఇప్పటివరకు అయితే అట్లాంటివి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మనం ఏం తీసుకురాలి, ఏం తీసుకుపో, మన పాత్ర కొంతకాలం ఇక్కడ ఉంటుంది. ఎవరైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. నేను సహజంగా ఎట్లనైతే ఉన్నానో అట్లనే వెళ్ళిపోతే చాలా హ్యాపీ. ఈ అహంకారం హోదాతోని అంటే అధికారంతో, హోదాతోని, డబ్బుతోని ఇవన్నిటితో తెచ్చుకోవడం వల్ల ఏమవుతుంది? ఏం రాదు కదా. ఇంకా ఒరిజినల్గా మనం ఉన్నటువంటి ఆనందాన్ని కోల్పోతాం మనం. నేను ఇది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇంకోటి అహంకారం అంటే నా చుట్టూ కానీ నా దరిదాపులోకి రావద్దనే నేను కోరుకుంటా ఇప్పుడు కూడా. ఏమన్నా మీరు నేను సేమే. అందుకే నేను ఎప్పుడు కూడా నేను గొప్పవాడిని అని నేను ఎప్పుడు చెప్పుకోను. నేను నిజంగా కూడా గొప్పవాడిని కాదు. నా పని వల్లనే ఈ గొప్పతనం వచ్చింది తప్ప ఆ పని గొప్పది నేను కాదు. బాగా చెప్పారు. యాక్చువల్లీ మీతో
మీకు బాగా పరిచయస్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఒక్కొక్కసారి మంచి సక్సెస్ చూశారు. తర్వాత నేను విన్నది, నాకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీతో పనిచేసిన వాళ్ళు, మీరు కలిసి పనిచేసిన వాళ్ళు, తర్వాత పాపం వాళ్ళు డౌన్ అయ్యారు. అంటే వాళ్ళు ఆ సక్సెస్లో ఉన్నప్పుడు చాలామంది తలపొగరెక్కింది బాగా అని చెప్పి కమెంట్ చేసిన వాళ్ళు విన్నాను. తర్వాత పాపం వాళ్ళు డౌన్ కూడా అయ్యారు. సో అందుకని బేసికల్లీ జనరల్లీ అడిగాను. నిజమేనండి, ఎందుకంటే ఒక మనిషి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం నేర్చుకోవాలని మన పెద్దవాళ్ళు చెప్పారు. నిజంగా కూడా అట్లనే ఉండాలి, అది అవసరం కూడా. ఎందుకంటే నీ పనిలో నైపుణ్యాన్ని పెంచుకుంటావు, ఆ పని ద్వారా వచ్చేటువంటి గొప్పతనాన్ని అహంకారంగా ఎప్పుడు చూపెట్టద్దు, అది అవసరం కూడా లేదు. నువ్వు ఎంతనైతే నువ్వు మొదట ఏ అడుగైతే వేసినావు అది గుర్తుపెట్టుకొని పని చేసుకుంటే చాలా, అవన్నీ నాకు తెలిసి రావు. ఎందుకంటే నువ్వు అవకాశం కోసం ఎంతనైతే అప్పుడు తాపత్రయపడ్డావో, ఇవాళ అదే అవకాశం కోసం తాపత్రయపడు, అదే అవకాశం కోసం కష్టపడు, అదే ఆనందాన్ని అందించాలి తప్ప అహంకారం వల్ల మనం ఏ రోజైతే అహంకారం అనేటువంటి ఒక పదం మన మైండ్లోకి వచ్చిందో ఆగిపోవడం, అభివృద్ధికి దిగజారిపోవడం, అంటే అభివృద్ధి తగ్గిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకోసమే అవన్నీ అవసరం లేదు. కరెక్ట్, సూపర్. సో ఇప్పటిదాకా చాలా మంచి మంచి మాటలన్నీ చెప్పారు. బట్ నేను ఆ ఆటో దగ్గర నా బుగ్గలు బాగా నొప్పి వచ్చినాయి. అలాంటిది ఇంకొకటి ఏదైనా ప్లీజ్ మా ఆడియన్స్ కోసం ఇంకొకటి ఏదైనా మీ కాన్వర్సేషన్ ఒకటి చెప్పండి. మామూలుగా పెండతట్ట అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన, పెండతట్ట షార్ట్ ఫిల్మ్ ఆ పేరు పెట్టినప్పుడే చాలా మంది నాకు ఫోన్ చేసి నవ్వారు. అంటే అన్న టైటిల్స్ అన్ని డిఫరెంట్ పెడతావు, అసలు ఈ టైటిల్స్ ఎవరన్నా అడుగుతావు అంటే ఎవరిని అడగా, అన్ని నేనే. నేను చెప్పిన కదా, ఫెయిల్ అయినా పాస్ అయినా నేనే కారణం కావాలి, నా షార్ట్ ఫిల్మ్ కారణం నేనే, అది మంచిగా చేయాలి. కాబట్టి అట్లా పెండతట్ట అని పెట్టినప్పుడే టైటిల్కి నవ్వారు. అందులో బర్రెలు కాసేటువంటి పిల్లగానికి ఆ పెండ కోసం వచ్చే పిల్లకి ఇద్దరి మధ్య లవ్ ట్రాక్. అయితే పాపం ఆ ఇల్లు కూడా సేమ్ 2-3 రోజులకి వెళ్ళి ఆమె పెండకు రాదు, ఈయన ఒక్కడు ఆలోచిస్తూ ఉంటాడు మా బుజ్జి ఏం చేస్తుందో అని. ఆమె పేరు సమ్మక్క. అట్లా మా బుజ్జి ఏం చేస్తుంది, ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటారు, ఫోన్లు ఉంటాయి వాళ్ళకు. ఈయన బర్రెల కాడ కూర్చొని ఫోన్ చేస్తాడు, హలో హలో బుజ్జి ఏం చేస్తాను, నీ గురించి ఆలోచిస్తాను ఉంటుంది. బుజ్జి చెప్పు, నేను చూడాలనిపిస్తుందండి. అవునా, నాకు కూడా నేను చూడాలనిపిస్తుంది. ఇగో ఏ బర్రెని చూసినా నేను చూసినట్టే అనిపిస్తుంది. ఏ బర్రె మాట్లాడినా నువ్వు మాట్లాడినట్టే అనిపిస్తుంది. అవునా, నాకు కూడా ఎవరి పెంటకు వచ్చినా నువ్వు వచ్చినట్టే అనిపిస్తుంది. ఎవరి తట్ట పట్టుకొని బర్రెలను కురికినా నువ్వు ఉరికినట్టే అనిపిస్తుంది. నేను చూడాలనిపిస్తుంది రాజు, దా తట్ట పట్టుకొని రా, నన్ను చూసినట్టు ఉంటుంది, పెండ వేసుకపోయినట్టు ఉంటుంది. బట్ అది చాలా జెన్యూన్ ఎమోషన్. అంటే వాళ్ళ ప్రపంచం గేదెలు కాబట్టి వాడి ప్రపంచంలో ఆమె కనిపిస్తుంది, ఈమె ప్రపంచం పెండ కాబట్టి ఎవరు వచ్చినా ఆడు వచ్చినట్టు వారు. జెన్యూన్ లవ్ అది. బట్ ఏంటంటే చాలా హ్యూమర్ ఉంది దాంట్లో. అంటే వాళ్ళ ట్రాక్ అది, వాళ్ళ ప్రపంచం అంతా అదే. అందుకోసం అందులో లగ్గమైనాక కూడా వాళ్ళకి ఏం కోరికలు లేదు. యాక్చువల్ పార్ట్ 2లో ఉండే. అవు బుజ్జి, నేను మరి వాళ్ళు అంటారు, వాళ్ళ అమ్మ నాన్న చెప్తారు అన్నాడు, ఓ చదువుకున్నోనికి ఇస్తావే నువ్వు మంచిగా బతుకుతావంటే, చదువుకోకపోతే మంచి మనసున్నోడు మంచి మన ఊళ్ళోనే ఉంటాడు, బర్రెలు కాస్తాడని చెప్తున్నారు. అవునా వీళ్ళు అంటారు, అవురా ఆమెకు ఇంత చదువుకున్నది, ఆమె నువ్వు చేసుకొని ఏం చేస్తానంట, ఏం చేసిరేంది బర్రెల పెండ అంతా తీసి కుప్పేసుకుంటుంటుంది రోజు అంటాడు. అంటే ఇప్పుడు ఈ కుప్ప పెండ అమ్ముకున్నాం అనుకో పైసలు వస్తాయి అంటాడు, బర్రెలు కాస్తే పైసలు వస్తాయి నాకు, ఈ బర్రె పెండకు కూడా పైసలు వస్తాయి, మేము మంచిగా బతుకుతాం అంటాడు. అంటే ఎంత నిర్మలత్వం ఉంటుంది చూడండి వాళ్ళ ప్రేమలో. ఏదో వాళ్ళు ఇప్పుడు పోయి ప్రేమ అంటే ఏదో పబ్బుల కోవుడు, ఏదో మన ఇదేంటి పార్కుల కోవుడు, పెద్ద పెద్ద హోటళ్ళ కోవుడు, అది కాదండి. నిర్మలమైన ప్రేమ ఎప్పుడైనా నిర్మలంగానే ఉంటుంది. ఒకరి వినొకరికి అఫెక్షన్ ఉంటుంది. అక్కడ మనకి ఎంత సంపాదన ఉన్నది అనేది కాదు, ఆ ప్రేమలో ఎంత సంతోషం ఉన్నది అనేది గొప్పది. వీళ్ళిద్దరి మధ్యలో అలాంటి సంతోషం ఉంటుంది. వాళ్ళ ప్రపంచం ఎంత గొప్పగా ఉన్నదో అట్లా. అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంది వాళ్ళ, ఒక సంతృప్తి ఉంది, ఒక సంతోషం. వెయిట్ చేసుకుని ఆ కథ రాయడం జరిగింది. పెండ తట్ట. బట్ చాలా చాలా డీప్గా ఆలోచిస్తున్నారు మీరు. అది తర్వాత అంతరార్థం వెతికితే కనిపిస్తుంది, చాలా డీప్గా ఆలోచిస్తారు. కథ చూసినప్పుడు అర్థమైంది. అంటే డైలాగులు కూడా ఎక్కడ కూడా వల్గర్ అనిపించ, సందర్భానుసారంగానే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆమె పాపం పెండకు వస్తుంది, పెండకు వచ్చి తట్ట నిన్నాక ఆమెకి
లేని తర్వాత ఎట్లా మరి ఎవరు అక్కడ ఎవరు ఉండరు, మళ్ళీ బర్రెల రాజే కనిపిస్తాడు. ఆ రాజు ఒక్కడే కనిపిస్తాడు. ఆ రాజు కనిపించినప్పుడు మాత్రమే మనకు మన పిలుస్తుంది, ఏ అంటది. అప్పుడు చూస్తాడు, చూసి ఎవరు నవ్వకూడదు, ఏ నిన్నే అంటది. అప్పుడు ఆయన ఎగ్జైట్ అవుతాడు, నన్నా నిన్నే అంటది. ఓ కొడుకా నన్నే నాట అని కట్టకూడదు మొత్తం. అంటే చూడు ఎంత ఆనందం ఉంటుంది. అంటే ఒక ఆడపిల్ల నన్ను పిలిచింది అని ఒక సంతోషం. అప్పటిదాకా ఆ పిలిపినటువంటి వ్యక్తి పోతాడు, ఏంది అంటే ఎత్తవా అంటది, లేతలేదా అని ఇట్స్ మీన్ అక్కడ ఆ సందర్భం చూడండి. లేతే నిన్ను ఎందుకు వెళ్తానే ఉంటుంది. అంటే ఆ సందర్భంలో ఎక్కడ వేరే ఉండదు, ఎక్కడ ఇట్స్ మీన్ అనగానే సరే ఎత్తుతా పాటు అని లేవట్టి ఎత్తుతాడు. మళ్ళా పెండకత్తావా అంటే రాను అంటది. అదే అంటే నిన్ను చూడటానికి అత్తా అంటది. ఆనందపడతా వెళ్ళిపోతుంది. అప్ప ఇక మళ్ళీ ఇట్లా కట్టబట్టుకుంటే సంబరపడతా ఉంటుంది. చూడండి ఎంత హ్యాపీ. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలిసిన భాష, వాళ్ళలో ఉన్నట్టు మనసులో ఉన్నటువంటి ఒక నిర్మలత్వం అక్కడ కనిపిస్తుంది. అంతే, ఏది ఉండదు. జనానికి ఎంటర్టైన్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ. అట్లా బేస్ చేసుకుని సీన్ రాసేటప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటాను నేను, ఎక్కడ ఉండదు. అట్లా ఇవాళ జనాలకు కనెక్ట్ అవ్వడానికి బొగ్గలు నొప్పి వచ్చినాయి, నవ్వే సూపర్ అండి. అసలు సూపర్. మీకు యాక్చువల్లీ మేమందరం మీ కామెడీకి దాసోహం అయిపోయాం. మీ సదా ఇలా మీ నుంచి అద్భుతమైన కామెడీ, ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ వీడియోస్ కానీ లేదంటే సినిమాల్లో కానీ మీ పర్ఫార్మెన్సెస్ మాకు కనిపిస్తూనే ఉండాలి. మీరు మాకు ఎప్పుడు దగ్గరగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. ఐ డ్రీమ్ మీడియా తరపు నుంచి మీ సక్సెస్ని మేము కోరుకుంటున్నాం. సెలబ్రేట్ చేసుకుందాం మళ్ళీ ఎప్పుడైనా మీరు మళ్ళీ మాకు టైం ఇస్తే. అందరికీ మళ్ళొకసారి శనార్థి. మీరందరూ ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి. మీ ఆనందాన్ని మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.